హాయ్ హలో నమస్తే. రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి సమాధులు ఆచరణ ప్రాక్టీసు మీరు ఎలా జీవిస్తున్నారు దాని మీద బట్టి సర్టిఫికేట్లు తీసేస్తాము, మైకులు ఆపేసేయండి, చర్చిలకు సంబంధించిన మైకులు ఎత్తేసేయండి, ఏవో చెప్పారు. నాకు ఒక బ్రదరు నాకు జస్ట్ ఇది ఆ వీడియో ఫార్వర్డ్, రోజు ఆయన వీడియోలు యాడ్ చూస్తాం మనం. ఆయన రోజు ఒక ప్రెస్ మీట్ పెడుతుంటే ప్రతిసారి మనం ఇంకా రోజు అదే పనిగా ఆయన వీడియోలు చూడలేం. అయినా ఒక అతను పంపించలేదన్నా నువ్వు చూడు బెదిరిస్తున్నాడు అని చెప్తే నేను చూశాను అది. సరే, ఎనివే రఘురామకృష్ణరాజు గారు ఇంటెన్షనల్లీ థ్రెటనింగ్ దళిత్ కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ అనకూడదు, దళిత కమ్యూనిటీని థ్రెటన్ చేస్తున్నాడు. ఓకే, ఏమంటే సింపుల్గా నేను కోర్టు జడ్జిమెంట్లో ఎన్ని చెప్తున్నాడు, కోర్టు జడ్జిమెంట్లు అవన్నీ. ఇప్పుడు ఇదంతా వీళ్ళంతా ఒక చిన్న లిస్టు రాసుకొని ఫోటోలు ఉంటే, మెల్లో చెలువులు ఉంటే, గోడ మీద క్యాలెండర్లు ఉంటే, వాక్యాలు ఉంటే, ఇంట్లో పిల్లులు ఉంటే, గోడ మీద బల్లులు ఉంటే క్రిస్టియన్ అని చెప్పేసి బెదిరించి ఇవన్నీ చేస్తున్నారు. కరెక్ట్ కాదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టార్చర్ చేస్తున్నారు. ఒక నిజం చెప్పాలంటే దళిత కమ్యూనిటీని టార్చర్ చేస్తున్నారు మీరు. మీకు తెలిసి అది పెద్ద అన్యాయం అని. అది ఆ పెద్ద అన్యాయం అండి. అది అందరికీ ఆకలి అయింది, అందరికీ ఉద్యోగం కావాలి, అందరికీ చదువుకోవాలి, అందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి, అందరికీ ముక్కు నోరు ఉండిద్ది, అందరూ ఒకటే, మతాలకు అతీతంగా అందరూ ఒకటే. నీ ఫిలాసఫీని బట్టి, థియాలజీని బట్టి మనుషులు వేరియేషన్ చూపించి టార్చర్ చేయటం ఇంతకన్నా అన్యాయం ఏమి లేదు. అదేమంటే క్రిస్టియన్స్లో కులం లేదు, హిందువుల్లో కులం ఉంది, థియాలజీ చెబుతున్నారు. ఇది మీరు ఏమన్నా భారతదేశంలో బైబిల్, ఖురాను, భగవద్గీత నేర్చుకొని దాని ప్రకారం వెళ్ళాలని రూల్ ఏమైనా ఉందా అండి? ఇది ఏంటంటే ఇదే మనం పుట్టింది ఎందుకంటే థియాలజీ నేర్చుకోవడానికా, లేకపోతే అంటే సోషలాజికల్గా పుట్టారు కాబట్టి చనిపోయేంత వరకు వాటి రక్షణ కల్పించాలి కదా. ఇదంతా లేదు, పెద్ద రబ్బిష్ ఇది. నేను చెప్తున్నా రబ్బిష్ అని చెప్తున్నాను. ఓకే, ఇట్స్ ఆల్ రబ్బిష్ సిస్టమ్. ఏంటి రబ్బిష్ సిస్టమ్? ఇద్దరు పేదోళ్ళు ఉంటే, ఒకే కులంలో ఉంటే, ఇద్దరు పేదవాళ్ళు ఒకే కులంలో ఒకే ఇంట్లో పక్క ఇంట్లో ఉంటే, వాడు క్రిస్టియన్ అంటే ఈడు హిందూ అంటే, ఆడి కులం లేదంటే ఈడి కులం లేదంటే, ఇద్దరు ఒకే కాలనీలో ఉన్నారు. నాన్ సెన్స్ మొత్తం. ఓకే, మనం ఏం చేయలేము, అక్కడ ఆర్డర్ వేశారు కాబట్టి దాని ప్రకారం చేయాలి. రఘురామకృష్ణరాజు కూడా అదే చెప్తున్నాడు. అక్కడ ఆర్డర్ ఉంది, కావాలంటే అది మార్పించుకోండి, అప్పటి వరకు మీరు ప్రాక్టీస్ చేయండి అంటున్నాడు. సరే, ఆ ప్రాక్టీస్ అనే దాని గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. రఘురామకృష్ణరాజు గారు మీరు ప్రతిసారి బెదిరించడం కరెక్ట్ కాదు. అది మీరు చట్ట ప్రకారం వెళ్ళాలి. గతంలో కోర్టులు చట్టాలు ఏం చెప్పిందంటే, ఒక వ్యక్తి క్రైస్తవుడా లేదా అని ప్రూవ్ చేయడానికి డాక్యుమెంటరీ ప్రూఫ్ చాలా అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బలవంతంగా నడుతున్నావు క్రిస్టియన్ అని చర్చ్ ఒప్పుకోదు వాళ్ళ క్రిస్టియన్ అని. చర్చ్ ఎప్పుడు ఒప్పుకునేది క్రిస్టియన్ అని? అతను బాప్టిజం తీసుకున్నప్పుడు ఒప్పుకునేది. అంతవరకు వాడు క్రిస్టియన్ కాదన్నట్టు చూస్తూ ఉంటారు పాస్టర్లు. ఏదో వస్తున్నాడు పోతున్నాడు, టిఫిన్ సెంటర్కి వచ్చి ఇడ్లీ తినిపోయినట్టే అతను ఆదివారం వస్తాడు పోతాడు తప్ప, అతను మనసు మార్చుకొని మారు మనసు పొంది దేవుని యొక్క రక్షణలోకి నడిపించబడి దేవుని తన స్వరక్షకునిగా అంగీకరించబడిన చాలా పదాలు ఉన్నాయి. ఆ పదాలన్నీ చెప్తే మళ్ళీ నన్ను మీరు ట్రోలింగ్ చేస్తారని నేను చెప్పట్లే. ఓకే, ఈ పదాలన్నీ ఉన్నాయి. ఈ పదాలన్నిటికీ టిక్కి పెట్టుకుంటాడు పాస్టర్. టిక్కి పెట్టుకొని ఎస్ అంటేనే అతనికి బాప్టిజం ఇస్తారు. అంతవరకు అతను క్రిస్టియన్ కాదు. ఓకే, పాయింట్ 1, పాస్టరే క్రిస్టియన్ కాదు, చర్చి క్రిస్టియన్ కాదంటే వీళ్ళు క్రిస్టియన్, వీళ్ళు మీరు హిందూ కాదు. మీరు హిందూ కాదని పాస్టర్ క్రిస్టియన్ కాదంటే ఈ మధ్యలో ఎక్కడ పోవాలి? అతను? ఇది హెరాస్మెంట్ కదా ఇది. ఓకే, సరే, కోర్టులో ఏం చెప్తాను. కోర్టు ఏం చెప్పిందంటే, బాప్టిజం సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, చర్చిలో రిజిస్ట్రేషన్ అంటే చర్చిలో మెంబర్షిప్ కార్డు కానీ, ఏదైనా అఫీషియల్ డాక్యుమెంట్, ఎనీ అఫీషియల్ డాక్యుమెంట్ని బట్టే దాన్ని ప్రూఫ్గా తీసుకోవాలి అనేది గతంలో కోర్టులు, రాజ్యాంగం మొత్తం చెప్పింది. అది లాజికల్ కూడా.
ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ డాక్యుమెంటరీ ప్రూఫ్. నోటి మాటలు నేను అక్కడ చూశాను, ఇక్కడ చూశాను, ఏమంటారు అతను ఇదంట, ఇవన్నీ నోటి మాటల మీద ఏముండవు. డాక్యుమెంటరీ ప్రూఫ్, గవర్నమెంట్కి డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉండాలి, సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పుడు రీసెంట్గా కోర్టు జడ్జిమెంట్లు ఏం చేసినాయి అంటే, రీసెంట్గా అది ఇంక వాళ్ళని జడ్జిలుగా పెట్టుకున్నారు, 2 ఎక్స్ట్రా యాడ్ చేశారు. దాంట్లో ఏమిటి, కంటిన్యూస్ ప్రాక్టీస్ 2 ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఇది ఇల్లీగల్. అది ఆ 2 ఎక్స్ట్రా యాడ్ చేయడం కూడా ఇల్లీగల్. అయినా సరే చేశారు. ఎందుకు, వాళ్ళ భావజాలంలో ఉన్న వాళ్ళు టక్కన వాళ్ళు యాడ్ చేశారు. ఏమిటి, కంటిన్యూస్ ప్రాక్టీస్ ప్రొఫెసింగ్ క్రిస్టియానిటీ అని 2 పదాలు యాడ్ చేశారు. ప్రొఫెసింగ్ క్రిస్టియానిటీ అనే దానికి అర్థం మార్చేశారు. కంటిన్యూస్ ప్రాక్టీస్గా కంటిన్యూస్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మరి మీరు క్రిస్టియనే కదా అని ఏదో అన్నా సార్ జడ్జి గారు. అవును, నువ్వు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే క్రిస్టియనే కదా నువ్వు. అవును, ఎస్ యు ఆర్ నాట్ క్రిస్టియన్, యూఆర్ క్రిస్టియన్ రైట్, యూఆర్ ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ ఇట్లా అన్నాడు. అనగానే అది జడ్జిమెంట్ అయిపోయింది. జడ్జిమెంట్ అయిపోయి ఇప్పుడు వీళ్ళని టార్చర్ చేస్తున్నారు, కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు, కంటిన్యూస్ చర్చిలకు వెళ్తున్నారు. నేను టార్చర్ చేయడానికి ఇప్పుడు రఘురామ కృష్ణదాస్ కంకణం కట్టుకున్నాను. అది ఒక అర్థమైంది. ఓకే, బేసికల్లీ ఒకటే చెప్తున్నాను, దళితులు మొత్తం నాస్తికులు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, కంటిన్యూస్ ప్రాక్టీస్ అనేది నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావంటే, అంటే రెగ్యులర్గా చర్చికి వెళ్తే నువ్వు ఆదివారం అటెండెన్స్ తీసుకుంటున్నావు. అక్కడ నువ్వు ఆదివారం అటెండెన్స్ తీసుకుంటున్నావా? రెగ్యులర్ అనే దానికి హౌ డు యూ డిఫైన్ రెగ్యులర్? ఆర్ యూ టేకింగ్ అటెండెన్స్? కాలేజీకి పిల్లలు కాలేజీకి అటెండెన్స్ చేస్తారు, 80% అటెండెన్స్ ఉంటే నన్ను స్టూడెంట్కి పరిగణిస్తారు. ఇప్పుడు చర్చిలో నువ్వు అటెండెన్స్ తీసుకున్నావు అక్కడ రెగ్యులర్గా, సరికాదు. ఇంకేమన్నారు, వీళ్ళ ప్రాక్టీస్ని బట్టి మేము డిసైడ్ చేస్తామంటాడు. ఏం ప్రాక్టీస్ అంటే, ఒకటి హిందువుగా నడుస్తున్నాడా లేదా చెక్ చేస్తాడట. ఆ నాస్తికుడు అయితే ఎందుకు నడుస్తున్నాడు? నాస్తికుడు హిందువు కదా. హిందూ మతంలో రకరకాల సిస్టాలు ఉన్నాయి కదా. నాస్తికులు కూడా హిందువులే, దేవుడు లేడనే వాళ్ళు కూడా హిందువులే. హిందూ మతంలో కొన్ని విగ్రహారాధన చేయకూడదు అన్నటువంటివి ఉన్నాయి, దేవుడు లేడనేటువంటి హిందూ ఫిలాసఫీలు ఉన్నాయి, శ్రీ నారాయణ గురువు గారు లాంటి కొంతమంది చెప్పినటువంటి ఫిలాసఫీలు ఉన్నాయి, మనిషే దేవుడు అనే ఫిలాసఫీ ఉంది. అది అసలు ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఉండటమే హిందూ మతం అని చెప్పి ఫిలాసఫీలు ఉన్నాయి. ఇన్ని ఫిలాసఫీలు ఉంటే నువ్వు వాడిని ఎలా చెక్ చేస్తావు? వాడు హిందూ మతం ఫాలో అవుతున్నాడా లేదా? ఎలా చెక్ చేస్తావు? ఎలా చెక్ చేస్తారు హిందూ మతం ఫాలో అవుతున్నాడా లేదా? వీళ్ళందరూ హిందువులే. ఏ భక్తి లేకుండా, ఏ దేవుణ్ణి పూజించకుండా ప్రశాంత్ ఇంట్లో కూర్చున్నాడు కూడా హిందువే. నాస్తికుడు కూడా, అసలు దేవుడు లేడని ఆర్గ్యూ చేస్తే నాస్తికుడు కూడా హిందువే భారత చట్టం ప్రకారం. అంటే అర్థం, హిందూ మతం ప్రాక్టీస్ చేస్తున్నాడా లేదా నువ్వు టెస్ట్ చేయలేవు. ఎందుకు? మా దళితులు మొత్తం నాస్తికులే వాళ్ళంతా. ఎందుకు నాస్తికులు? మీరు గుడిలోకి రానిలా, గుడికి రానిపోతే ఆడు ఎందుకు భక్తి చేస్తాడు? నువ్వు గుడిలోకి రానియలేదు, ఈ గుళ్ళు మాకు రాకపోయి మీకు కాదన్నారు. అచ్చా మాకు దేవుళ్ళు లేడనుకొని వాళ్ళు నాస్తికులుగా అయిపోయారు మొత్తం. అందుకని వాళ్ళు నాస్తికులుగా ఉండి అప్పుడప్పుడు చర్చికి పోతున్నారు. నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? ఇప్పుడు క్రిస్టియన్ కన్వర్టెడ్ అని ఒక నాస్తికుడు ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా అప్పుడప్పుడు చర్చికి పోతున్నాడు, బాప్టిజం తీసుకోలేదు. నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు అతను క్రిస్టియన్ అని? అదేమంటే సమాధులు పూడ్చారు. సమాధులు అనేది, రిలీజన్ అనేది వ్యక్తిగతం. తల్లిదండ్రుల యొక్క సమాధుల్ని, ఎవరైతే తల్లిదండ్రుల యొక్క సమాధుల్ని కొడుకుకి నువ్వు అప్లికేషన్ పెట్టకూడదు. ఎందుకు? తల్లి తండ్రి క్రిస్టియన్ అయి ఉండొచ్చు కదా, కొడుకు నాస్తికుడు అయి ఉండొచ్చు కదా, కొడుకు హిందూ అయి ఉండొచ్చు కదా, కొడుకు ముస్లిం అయి ఉండొచ్చు కదా. తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళని ఏ సమాధుల ప్రకారం బట్టి తల్లిదండ్రులు ఇష్ట ప్రకారం పెడతారు, కొడుకు ఇష్ట ప్రకారం కాదు. మన ప్రకాష్ రాజ్ చేసింది అదే. అతను నాకు నాస్తికుడు, వాళ్ళ అమ్మ చర్చికల క్రిస్టియన్ అట, తల్లి చనిపోయింది, క్రిస్టియన్ ఆచారంలో వాళ్ళ అమ్మకి ఇంట్రెస్ట్, వాళ్ళ అమ్మని సాటిస్ఫై చేయడానికి చేశాడు అతను. ఇతను క్రిస్టియన్ అయిపోతాడా? అమ్మకి సమాధులు పెడతాయి క్రిస్టియన్గా. ఏ ఫిలాసఫీ చూసినా సరే దే హ్యావ్ ఫండమెంటల్ రైట్ టు ప్రాక్టీస్, వాట్ టు ప్రాక్టీస్, వాట్ నాట్ టు ప్రాక్టీస్. నాస్తికులు చర్చికి వెళ్ళి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సమాధుల్లో పెట్టారట, సమాధులు పెడితే ఇతను సర్టిఫికేట్ తీసేస్తారట. సరే రేపు పొద్దున ఎందుకోసం గొడవరా అని చెప్పి అసలు సమాధులు ఎక్కడిని కాల్చడం మొదలెట్టారనుకోండి, ఏ చెప్తే నువ్వు ఆ బూడిదని తీసుకెళ్ళి నువ్వు అక్కడ పడేయలేదు కాబట్టి నువ్వు క్రిస్టియన్ కాదంటారు, నువ్వు హిందువు కాదు క్రిస్టియన్ అంటారు. సరేనండి, ఎందుకోసం గొడవ? ఈ బూడిద తీసుకెళ్ళి ఆ చెరువులో వేసారనుకోండి, చెత్త అది మా చెరువు కాదు, ఇది మాల చర్చ్ అంటారు. మాల చెరువులు వేసావు, మాదిగ చెరువులు వేసావు, మా చెరువులు వేయాలి, పవిత్రమైన చెరువులు వేస్తేనే మీరు క్రిస్టియన్గా పరిగణిస్తాం. లేదు,
ఇవన్నీ కూడా ఇదిగండి, మీరు జుట్టు పీకటం మొదలెట్టారు, వాడు ఎన్ని అరిచినా సరే వాడు జుట్టు పీకుతారు. ఓకే, మీరు బేసికల్లీ యు ఆర్ పుల్లింగ్ దేర్ హెయిర్. వాడు జుట్టు పీకాలని డిసైడ్ అయినాడు, వాడు అమలకలు తిట్టినా ఏం చేసినా అన్న వదిలన్నా తమ్ముడు అన్నా సరే నువ్వు జుట్టు పీకుతావు. మీరు అదే చేస్తున్నారు. ఓకే, చట్టాలు మారుస్తున్నారు, ఈ కోర్టు జడ్జిమెంట్లు మారుస్తున్నారు, మొత్తం మారుస్తున్నారు, దళిత కమ్యూనిటీని చిత్రహింసలు పెడుతున్నారు. ఒరే, బానిసత్వంలో కూడా ఈ విధంగా ఎవరిని చిత్రహింస పెట్టలేదు మీరు. బానిసత్వంలో బానిసలు ఉంటారు కదా, బానిసల్ని బాగా చిత్రహింసలు పెడతారు, మెంటల్ టార్చర్ పెడతారు కదా. దళిత కమ్యూనిటీ మీరు టార్చర్ పెడుతున్నారు మీరు. అడైతే చర్చికి పోతే పోనండి, మీకెందుకు? సమాధులు క్రిస్టియన్ అయితే మీకెందుకు? దే మే బి ఫాలోయింగ్ ప్యాటర్న్ బట్ నాట్ ద క్రిస్టియానిటీ. క్రిస్టియన్ ప్యాటర్న్ ఈజ్ డిఫరెంట్, క్రిస్టియానిటీ ఈజ్ డిఫరెంట్ అని నేను జనరల్గా చెప్తాను. ఓకే, ఎవరికో వ్యక్తికి క్రిస్టియన్ ప్యాటర్న్ నచ్చింది కానీ క్రిస్టియానిటీ నచ్చలేదు అంటే ఏం చేస్తావు? ఏమంటే ప్యాటర్న్ భలే ఉంది, నేను నాస్తికుడిని, నా ఇష్టం. ఒక నాస్తికుడు ఏం చేస్తాడు? నాస్తికుడు అనేవాడు నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటాడు. ఎందుకంటే స్పెసిఫిక్ ఇది చేయాలని లేదు కదా. క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ లాగా చేయాలి, ముస్లిం అయితే ముస్లిం లాగా చేయాలి, హిందువు అయితే హిందూ లాగా చేయాలి, నాస్తికుడు ఏదైనా చేయవచ్చు. సో ఈ మా దళితులు మొత్తం నాస్తికులు వాళ్ళంతా. క్రిస్టియన్ ప్యాటర్న్ నచ్చింది, మీ క్రిస్టియానిటీలో మారలేదు అని అంటారు. లేదని మీరు అబద్ధం ఆడుతున్నారు. మీ సర్టిఫికేట్లు తీసి మీ డిసైడ్ అయిన సర్టిఫికేట్లు తీసేస్తాం, మీ టార్చర్ పెడుతున్నాం. చట్టం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, ఏమీ లేదు. వాడిని హింసించాలని మీరు పెట్టుకున్నారు, హింసిస్తున్నారు. యూ డిసైడెడ్ టు హెరాస్ ద దళిత కమ్యూనిటీ బికాజ్ దట్స్ వై దే ఆర్ కాల్డ్ మార్జినలైజ్డ్ సొసైటీస్. వాళ్ళు మార్జినలైజ్డ్ సొసైటీ అని అందుకే అంటారు వాళ్ళని. పేదలు, బడుగు, బలహీన వర్గాల వాళ్ళని హింసించి ఆనందం పొందడం అనవసరమైన విషయం. మీరు ఇంకా నొక్కారనుకోండి, గర్వాప్సి తీసుకొని తలుపులు వేసుకొని యేసుక్రీస్తు ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు అప్పుడు? గర్వాప్సి చేస్తారు. ఏమన్నా మేము హిందువులు ఎందుకు వచ్చిన కూడా సర్టిఫికేట్ తీసేస్తున్నానని చెప్పి డోర్లు మొత్తం మూసేసి జూమ్లో ఆ వీడియోని అన్బ్లాక్ చేసి వీడియోని ఆడియోని మొత్తం చేసి సైలెంట్ స్పెక్టేటర్గా దేవుని ప్రార్థన చేస్తూ నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఏమంటే అప్రెషన్ తోటి, హెరాస్మెంట్ తోటి మత మార్పిడిని ఆపలేరు. అప్రెషన్ తోటి, హెరాస్మెంట్ తోటి మీరు చేయలేరు. లవ్, కైండ్నెస్, గ్రేస్, ఫ్రెండ్షిప్, దీనితోటి మీరు వాళ్ళని మార్చుకోవాలి. ఓకే, వాళ్ళకి నచ్చితే మారుతారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముందని మన నరేంద్ర మోడీ గారు కోర్టులో అఫిడవిట్ చేశారు. డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అయిద్దండి, వీళ్ళు మత మార్పిడిలు జరుగుతాయని కోర్టులో సబ్మిట్ చేశారు మోడీ గారు. ఏమని డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అయిద్దండి. 90% హిందువులు, 2% క్రిస్టియన్స్. అది ఇంబ్యాలెన్స్ కాదా? 2% ఒక పక్క ఒకవైపు 98 మంది ఉన్నారు, ఇంకొక వైపు 2 ఉన్నారు. అది బ్యాలెన్సా? లేదండి, వీళ్ళలో 10 మంది 15 మంది క్రిస్టియన్స్గా మారుతారు, మత మార్పులు చేసుకుంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అయిద్దంట. 98 మెంబర్స్ ఉన్న వాళ్ళు ఇద్దరు ఒక 20 మంది కలిపితే 22 అవుతారు. మీరు ఇంకా 70 మంది ఉంటారు, మీరే ఎక్కువ మంది ఉంటారు. బ్యాలెన్స్ అంటే ఏంది? 50-50 ఉంటాయి కదా బ్యాలెన్సు. ఇదిగోండి, మొత్తం ఒక 10 మతాలు ఉన్నాయి. ఈ 10 మతాల్లో ఒక్కొక్క మతంలో 10 మంది ఉంటే బ్యాలెన్స్. మోడీ గారు డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అయితే క్రిస్టియన్ మత మార్పులు చేస్తే అన్నారు. ఇంబ్యాలెన్స్ అయ్యేదంటే 98 మంది ఉన్నారు, మరి అది ఇంబ్యాలెన్స్ కదా అనేది ఇంకా అది మోడీ గారికి తెలుసా? తెలియాలి. ఓకే, సో ఇన్ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ ఇదంతా కాదు. బేసికలీ యూ వాంట్ టు హెరాస్, యూ వాంట్ టు టార్చర్ దళిత కమ్యూనిటీ. ఎందుకు దళితులనే చేస్తారు? వాళ్ళని ఇప్పుడు కాదు, అనాది కాలం నుంచి వాళ్ళు టార్చర్ చేస్తున్నారు. ఇప్పుడు కాదు, 5000 సంవత్సరాల నుంచి టార్చర్ చేస్తున్నారు వాళ్ళని. వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు మీకు తెలుసు కదా. వాళ్ళు ఎలా ఉంటారు? భయపడుతూ ఉంటారు. వాళ్ళు బతికేది వాళ్ళు బతుకుతుంటారు, కూలి పని చేసుకుంటూ బతికేవారు. వాళ్ళ మీద పడి దిస్ అప్రెషన్ విల్ కంటిన్యూ హౌ మెనీ ఇయర్స్ వీ డోంట్ నో. యూ కే కంటిన్యూ టు డూ దట్. వాళ్ళకి అలవాటైంది, మీ చేత హింసించబడటం అలవాటైంది. ఓకే, శక్తి ఉన్నంత వరకు పోరాడతారు. శక్తి లేనివాడు ఏం చేస్తాడు? శక్తి లేనివాడు శక్తి ఉన్న వరకు పోరాడతారు. థ్యాంక్ యూ, నమస్కారం. రఘురామకృష్ణరాజు గారు చెప్పేది ఏంటంటే, ఇవన్నీ పెట్టకండి. నేను గట్టిగా ఇదే చట్టం అని చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ పైన కూర్చున్న జడ్జిలు మీరు వెళ్ళేటప్పుడు ఇది ఇటు పెట్టుకొని బాబాయ్, మీ చర్చ్ కనబడితే ఇలా పెట్టుకొని బావాలి, ఇటు తిరిగితే నీ క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసేస్తాను జడ్జిలు అంటారు. ఎందుకంటే అట్లా అంటున్నారు జడ్జిలు. నేను అందుకని చెప్పలేకపోతున్నా. ఇది ది జడ్జెస్ ఆర్ గివింగ్ జడ్జిమెంట్స్
చర్చి కనిపిస్తే ఇలా వెళ్ళాలి, అలా తిరిగితే మాత్రం సర్టిఫికేట్ తీసేస్తాము అని జడ్జిలు అంటున్నారు. కాబట్టి ఇదే కోర్టు, ఇదే జడ్జిమెంట్, అదే రఘురామకృష్ణరాజు అంటున్నాడు కదా, రీసెంట్గా వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎలా ఉంది, హైకోర్టు జడ్జిమెంట్లో ఎలా ఉంది, హౌ ఫెయిర్ ఈజ్ ద జడ్జిమెంట్, హౌ జెన్యూన్ ఈజ్ ద జడ్జిమెంట్, హౌ జస్టిస్ ఈజ్ ద జడ్జిమెంట్, దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? హౌ జస్ట్ఫుల్, హౌ ఫెయిర్ ఈజ్ ద జడ్జిమెంట్ యు ఆర్ గివింగ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా అది లేకుండా చట్టాలు వేసినప్పుడు అప్పుడు జుట్టు కత్తిరించుకుంటే బొచ్చు కత్తిరిస్తే ట్యాక్స్ వేయటం, ఆడవాళ్ళ దళిత అమ్మాయిలకి కనుక బ్రెస్ట్ కొద్దిగా సైజ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ట్యాక్స్ కట్టమంటాం, వాడెవడు కింగ్, కేరళలో కింగ్ ఎవడో, ఓకే, ముట్టికి తాటాకు అని నడిపించడం, ఏంటంటే అవి కూడా చట్టాలు అవి కూడా. వాళ్ళకి అది నీతి న్యాయం, సఫర్ అయ్యేవాడికి అన్యాయం అది. ఇప్పుడు ఇది అంత అన్యాయం అని మేమందరం మొత్తుకుంటున్నాం. రఘురామకృష్ణరాజు గారు ఒక యుద్ధం మొదలెట్టాడు అతను. ఓకే, విల్ ఆల్సో కౌంటర్, దట్స్ ఆల్ వాట్ వీ కెన్ డూ. థ్యాంక్ యూ, నమస్కారం.